ఆలోచనతో చేసినటువంటి వ్యవస్థ దానికి కట్టుబడే ఉంటాయి. వచ్చే రోజుల్లో ఇందాక చెప్పినారు ఒక నెల అని కాదు, నెల కాదు 2 నెలలు ఇవ్వమంటారు సమయం కమిషనర్ గారికి. మాకేదో అర్జెంటుగా 30 రోజుల లోపల ఎవరినో ఖర్చు సాధించాలని ఆలోచన లేదు. 60 రోజులు టైం తీసుకోండి, అవసరమైతే ఇంకో నెల కూడా ఎక్స్టెండ్ చేద్దాం. వాళ్ళు మీరు రెగ్యులరైజ్ చేసుకోండి. డబ్బులు కట్టి మున్సిపాలిటీ 4 డబ్బులు వచ్చి మన ఊరికి పనులు జరగండి అయ్యా. కాలువలు తీసేదానికి డబ్బులు ఉండవు, రోడ్లు వేసేదానికి డబ్బులు ఉండవు, వీధి లైట్లు వేసేదానికి డబ్బులు ఉండవు, పారిశుద్ధ్య పనులకు డబ్బులు ఉండవు, డీజిల్ బంకులకు డబ్బులు కట్టేదానికి డబ్బులు ఉండవు. రెవెన్యూ జనరేషన్ వస్తే ఊరి పరిస్థితి మారుతుంది, మున్సిపాలిటీ స్థాయి పెరుగుతుంది, మన జీవితాల్లో కూడా విలువలు పెరుగుతాయి, ప్రమాణాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంది, మనం చేసుకోవాల్సినవి. కాబట్టి అందరికి అప్పీల్ చేస్తాం. ప్రత్యేకించి రాజకీయ ముసుగులో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేమేమైనా చేయగలిగినాము, చేస్తాము, చేయబోతాము, మేము ధర్నా చేస్తామంటే మీకు ప్రొటెక్షన్ ఇచ్చి ధర్నా చేపిస్తాం. మాకేం ఇబ్బంది లేదు. మీరు 4 ధర్నాలు చేస్తారంటే మేము ఎక్కడ కూడా అడ్డుకోము. వి వెల్కమ్ దెమ్, స్వాగతిస్తాం. వాళ్ళు ధర్నా ఎందుకు చేసినారో ప్రజలకు అర్థం కానివ్వండి, ప్రజలకు తెలియజెప్పాలి. వాళ్ళందుకు వాళ్ళే రోడ్డు ఎక్కేసి నేను ఇదేం చెప్పుకునే ప్రయత్నం చేస్తే మేము ప్రొటెక్షన్ ఇచ్చి అవకాశం కల్పిస్తాం. ఈ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం మాదిరిగా గొంతు నొక్కేసేటువంటి కార్యక్రమం ఇలా చేయరు కూడా. మొన్నటికి నాకు చెప్తాను, ఎవరు వైసీపీ వాళ్ళు కరెంటు దాని మీద అయితే నేను చెప్పా, నాకు కూడా సలహా ఇచ్చే కేసులు అవసరం లేదబ్బా. వాళ్ళు నమ్మరు ప్రజలు. కరెంటు బిల్లులు పెంచిందే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కరెంటు కష్టాలు ఏమైనా కరోనా సమయంలో తెలియకుండా పెంచినట్టు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇంకా మర్చిపోలేదు, అందుకే 11 సీట్లు ఇచ్చిండేది. వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు, దొంగ అని అరుస్తానంటూ ప్రజలు కనపడినప్పుడు వాళ్ళు అసహించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చేసేయని కూడా చెప్తున్నాం. మేము ఎక్కడ అడ్డుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో మాకు చాలా నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేయగలిగిన ధర్నాలు చేసుకుంటూ చేసుకోండి. మాకు వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ప్రొటెక్షన్ కూడా ఇస్తాం, ఇబ్బంది లేకుండా. పోలీస్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇస్తాం. రోడ్డు ఎక్కి మీకు ఏం అన్యాయం జరిగిందో గొంతెత్తి మాట్లాడండి. దానికి అధికారుల నుంచి, అధికార పక్షం నుంచి కూడా సమాధానం వస్తుంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద, మా మీద ఉంది. ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాము. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే హక్కు మీకుంది, మీరు చేయడానికి యూఆర్ ఎంటైటిల్ ఫర్ దట్ డెమోక్రటికల్లీ. మేము దానికైతే అగెనిస్ట్ కాదు. కానీ అంతే స్థాయిలో ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మీరు కూడా ప్రత్యేకించి చెప్తాన్న రోడ్ల మీద ఇల్లు కట్టి బెదిరించుకొని బతికిన వాళ్ళందరికీ చెప్తాను, కమిషనర్ గారు ఏదైనా ఒత్తిడో లేదంటే ఇంకొకరు ఆర్డీఓ గారు ఒత్తిడికుంటే మేము ఒత్తిడికి లోను కాము, వాళ్ళకి ఉద్యోగం చేయిస్తాం. అది నువ్వు కక్ష సాధింపు అనుకున్నా పర్వాలేదు, ఇంకోటి అనుకునే పర్వాలేదు. మాకు కూడా 6 నెలల పరిపాలనలో మాకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు, గుడ్ గవర్నెన్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అనునిత్యము ఇటువంటి దొంగ పనులను ప్రోత్సహించే మూడులో ప్రజలు లేరు, అసహించుకుంటున్నారు. నిరంతరము డబ్బులు ఆపేక్ష పెట్టుకొని అవినీతిని ప్రోత్సహించేటువంటి నాయకుల్ని ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు లేరు. మాకు స్పష్టతమైనటువంటి సందేశాలు వాళ్ళే ఇస్తా ఉన్నారు. ఆర్డీఓ గారి ఆఫీస్లో ఆర్డీఓ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, సబ్ రిజిస్టర్ గారు, ఈపీఓ గారు, ఇతర అధికారులతో గతంలోనే మేము ఒక సమాధానము, ఒక పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాకపోతే మా అందరి మధ్యన ఒక సమన్వయం అనేది ఎప్పుడు టైం ఇబ్బంది పెట్టిన దానివల్ల సమన్వయం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అందులో భాగంగా ఈరోజు ఈ పరిష్కార వేదిక మీద నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. ప్రజలందరికీ, కదిరి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున గతంలో ఏదైతే మీటింగ్ పెట్టున్నామో ప్రైవేటు లేఅవుట్స్, అన్ఆథరైజ్ లేఅవుట్స్ కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ ఆపేసినారని ఒక అపవాదం. ఆపడం కూడా ఒక రంగం మంచిది, అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తే ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా దొంగ పనులు కూడా ఆగిపోతాయి. ఈరోజు ఎవరైనా బాధపడుతున్నారంటే దొంగ పనులు చేసేవారు బాధపడి ఉండొచ్చు. అమాయక ప్రజల్ని, సామాన్య ప్రజల్ని, పేదవాళ్ళని, మధ్యతరగతి వారిని నిజాయితీగా ఒక భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలా అని ఆలోచన చేసేవాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేగా నాకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు ఏమాత్రం లేదనేది వాస్తవమైన ప్రజలకు తెలియజేస్తారు. ఇందాక ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆర్డీఓ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు మీకు తెలియజెప్పడం. దీంట్లో 3 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఒకటి వ్యాపారస్తులు, రెండవ వాళ్ళు దళారులు, మూడవ వాడు వినియోగదారు,
నాలుగో వాడు కూడా ఉన్నాడు. వీడే నిజమైన దొంగ. రాజకీయాలను అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని కాజేసి పట్టాల వ్యాపారం చేసుకొని దొంగ పట్టాలు అమ్ముకుంటూ నిరంతరము రాజకీయ నాయకునిగా చలామణి కావాలా, లేదు తెల్లబట్టలు వేసుకొని పెద్ద నాయకుని నేను అందరు బెదిరిపోవాలా, బెదరకపోతే మాకు పార్టీ ఉందని బెదిరించే వాళ్లకు ఇదొక హెచ్చరిక. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ వాళ్ళని మేము వదలడం లేదు. తప్పు చేసినోడు తప్పు చేయనోడు ఇద్దరే ఉంటున్నారు. తప్పు చేసినోడు ఊరు బయట ఉండాలా, లేదు జైల్లో ఉండాలి. తప్పు చేయనటువంటి వాడికి జాగ్రత్తగా సమాజంలో బతకాలని కోరుకున్నటువంటి వాడికి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రభుత్వాధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద నిరంతరం ఉంటుంది. అందులో భాగంగానే మేము చర్యలు తీసుకున్నాం. కచ్చరిల్లిపోయింది అసలు వ్యవస్థలు అనేది. ఆ లాస్ట్ సామాన్య ప్రజలు ఏమని నమ్మిస్తున్నారంటే మేము చేసేదే వ్యాపారం, మేము చెప్పిందే రేటు, మేము అమ్మిందే భూమి. ఈ ధోరణి మంచిది కాదు. ఇందాక చెప్పినారు బయట పక్క లేఅవుట్లకు పోతే 60 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిమంటారు. మీరు డబ్బులు కట్టరు కానీ రోడ్డు కావాలా, గతంలో కూడా చెప్పినాయి. రెండో రకం ఏమంటే ఇది అధికారాన్ని ముసుగేసుకొని డబ్బు సంపాదించడానికి ఇది ఒక ఈజియెస్ట్ మెథడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరు సొంత ఇంటి కల ఉంటుంది. అందులో పేదలు పాపం చిన్న చిన్న కాలనీలు స్లమ్స్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటారు, అంట్లు తోముకుంటారు, కసులు ఉడుచుకుంటారు. ఏదో 4 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే ఇంకో 4 రూపాయలు అప్పు చేస్తారు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. వాళ్ళని కూడా మోసం చేసేటువంటి దరిద్రులు రాజకీయ నాయకులు ఉన్నారు. అందరని చెప్పను, ఒకరిద్దరు కావచ్చు, నలుగురు కావచ్చు. ఇటువంటి వాళ్ళకు మేము వ్యతిరేకమే. ఎంత ఒత్తిడి వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఎంత స్థాయిలో అయినా ఒత్తిడిని తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. రెండోది, ఇందాక కమిషనర్ గారు కూడా చెప్పడం మర్చిపోయారు. సుప్రీంకోర్టు కూడా స్పెసిఫిక్గా చెప్పింది, ఎవడైనా ప్రభుత్వ భూమి ఆర్ఎన్బిది కావచ్చు, ఎన్హెచ్ది కావచ్చు, లేదంటే ప్రభుత్వ భూమిలో కావచ్చు, లేదంటే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కావచ్చు జరిపితే నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, లేదంటే వాళ్ళకి సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు, కూదు కొట్టండి అని చెప్పి ఇంత స్పష్టంగా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే తీర్పునిచ్చిన తర్వాత ప్రజలు ఆలోచన చేసుకోండి. ఇండస్ట్రియల్ ఏరియాలో కమ్యూనిటీ హాల్ కట్టుకొని కక్ష సాధింపంటే మీరు పిచ్చోళ్ళు. ప్రజలు అర్థం చేసుకోండి. మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి, ఈ ఊరి అభివృద్ధి కాపాడుకోవాలనే ఆలోచనతోనే ఇండస్ట్రియల్ కారిడార్లో ఇండస్ట్రీసే ఉన్నారు. రెసిడెన్షియల్ ఏరియాస్ పనికిరావు. దాన్ని చేసుకోవాలంటే ఒకవేళ అక్కడ ఉన్నట్టు మారినటువంటి పరిస్థితులు అయితే మార్చాలంటే ప్రభుత్వాలకు అధికారాలు ఉంటాయి. నా అంతకు నేను, ఆయనంతకు ఆయన, మేము నిర్ణయాలు తీసుకుని అమలు కావాలంటే జరగదు. వ్యవస్థలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి. అవన్నీ కూడా మన కోసం చేసినట్టువే. ప్రజా జీవితము అస్తవ్యస్తం కాకుండా, స్తంభించకోకుండా పరిపాలన జరగాలనే ఆలోచనతో చేసినట్టువే వ్యవస్థ. దానికి కట్టుబడే ఉంటాయి. సౌకర్యాలు కల్పించడం కోసమే కానీ మా స్వలాభాపేక్ష ఏమీ లేదు, మా ధనార్జన ధ్యేయం ఏమీ లేదు మాకు. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకోమంటాను. మీకు పరిష్కారం చూపిస్తాను. ఇప్పటికీ వెసులుబాటు ఇస్తాను. నేను గతంలో కూడా వెసులుబాటు ఇచ్చినా మీరు వాడుకోలేదు, మీరు డబ్బులు కట్టుకోలేదు. రూరల్ ఏరియాలో అయితే, సబర్బన్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలో కూడా సంబంధిత గ్రామ పంచాయతీలు వేసి పంచాయతీ సెక్రటరీతో ఎండార్స్మెంట్ తీసుకొని తహసీల్దార్ ఆఫీసులో వేసి మీరు కట్టాల్సినటువంటి రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కట్టేసి ఆ రసీదు తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇవ్వండి. ఇంత పారదర్శకంగా మీకోసం మీరు ఆలోచన చేస్తాను. మాకల్లా కావాల్సింది ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా రావాలా, ప్రజలకు ఏర్పాటు చేయాల్సినటువంటి కనీస అవసరాలు, మౌలిక సదుపాయాలు మేము ఏర్పాటు చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఎక్కడ కూడా ఒకరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఊరు బాగుపడాలా, ఊర్లో జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి సహృదయంతో అర్థం చేసుకుంటారని చెప్పేసి మా కూటమిలో ఉన్నటువంటి పార్టీ సభ్యులకు కూడా మేము వ్యక్తిగతంగా కూడా మాట్లాడదలుచుకున్నాం. మా స్టాండ్ క్లియర్గా చెప్పదలుచుకున్నాం. కొన్ని పెయిన్ఫుల్ కూడా ఉండొచ్చు, నన్ను కూడా అనొచ్చు, దగ్గర ఉండేవాడిని ఎన్నో కక్ష సాధింపుతో చేస్తున్నారని. నేను ఆ బ్లేమ్ కూడా తీసుకునే వెరవల. ఎందుకు వెరవలేదంటే నేను అటువంటి ఆలోచన పోయినానంటే ఇది అమలు చేయలేదు. సమ్మర్ నేషనల్ పిల్లలకి ఎవరో ఫిల్మెంట్లో గంట కట్టదు. ఫిల్మెంట్లో గంట కట్టడం మనకు కొంచెం ఇబ్బంది, కానీ మేము ఆ ఇబ్బంది గొడవము, ఇబ్బంది పడము, ఖచ్చితంగా అమలు చేస్తున్నాము.
కాకపోతే ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకొని మనందరి జీవితాల కోసం ఆలోచన చేసి తీసుకుంటున్నటువంటి నిర్ణయము. ఎవడైనా రాజకీయ అపేక్షతో చెప్పేటువంటి మాటలు కూడా మేము వేసేటువంటి పరిస్థితులు లేవు. ఏదో బజార్లో కూర్చొని అట్లా చేసేసి ఇట్లా చేసేసి భూములు రియల్ ఎస్టేట్ పెడిపోయారు. రియల్ ఎస్టేట్ నిజంగా ఉండే వాల్యూ ఖచ్చితంగా వస్తుంది. భూములు ఏ రేటు పలుకుని ఆ రేటే పలుకుతుంది. లేని రేటు మీరు పలికించాలంటే ఇంక పలకదు. ఎందుకంటే మీ తీగలు తీగిపోయాయి. మీరు టింగ్ కావాలంటే టింగ్ మోగదు. కాబట్టి ప్రజలు మోగిస్తారు. ఇప్పటి నుంచి టింగ్ ఎంత రేటు మోగించాలో వాళ్ళే మోగిస్తారు. కాబట్టి మీరు మోగించలేదు. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీ నోళ్ళకు కూడా మూత పడతాయి. వచ్చే రోజుల్లో వాస్తవ ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలే కలుపుతాయి. భూమి ధరలు కూడా మధ్యతరగతి వాళ్ళకు కూడా భూములు అందుబాటులోకి వస్తాయి. మధ్యతరగతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలా, మధ్యతరగతి వాళ్ళు కూడా హౌస్ సైట్ కొనాలా, దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా హౌస్ సైట్ మీద ₹2 డబ్బులు పెట్టుకోవడం సురక్షితంగా వాని డబ్బులు వాడు కాపాడుకోవాలా. పాచి పని చేసుకునే వాళ్ళు, అంటు దొంకునే వాళ్ళు ₹2 దాచిపెట్టుకొని ఏదో కాలనీలో పట్టాలు తీసుకొని పాపం వాళ్ళకి తెలియక పట్టాలు కొనడము తప్పే, అమ్మడము తప్పే. అది ఉచితంగా ప్రభుత్వాలు ఇచ్చేది. దానికి ఏదైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కూడా చెప్తాను నేను, ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోండి. మీరు ఎవరికి భయపడాల్సిన పని. మా దగ్గర కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, వాటిని కూడా ప్రాసెస్ చేస్తాను. వచ్చే రోజుల్లో కఠినంగా వ్యవహరిస్తాను. అనుగుణంగా వాళ్ళ అభిష్టాలకు అనుగుణంగానే పరిపాలన సాగుతుంది ఈ నియోజకవర్గంలో అనేది వాస్తవం అని చెప్పేసి తెలియజేస్తాను. అధికారులకు ఎవరైతే రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు కూడా చెప్తాను, మీరు ఎవరిని కూడా ఉపేక్షించద్దండి. దొంగ పట్టాలు చేసిన ఉపేక్షించద్దండి. ప్రభుత్వ భూములు దోచుకునే ఉపేక్షించద్దండి. ఎవడైతే పేద ప్రజల డబ్బును దోచుకోవడానికి కాలనీల పేరు మీద వ్యాపారాలు చేసే వాళ్ళని ఎవరిని ఉపేక్షించద్దండి. పట్టాలు, దొంగ పట్టాలు ఇళ్లలో పరుపుల కింద పెట్టుకోనో, లేదు బీరువాల్లో పెట్టుకోనో, ఇళ్లలో రబ్బర్ స్టాంపులు పెట్టుకోనో, పాస్బుక్లు పెట్టుకోనో, దొంగ పాస్బుక్లు పెట్టుకునో, ఇంకో లేదు సంతకాలు పెట్టుకొని వాళ్ళకి స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఒక స్పైరల్ బైండ్ నోట్బుక్ లో పెట్టుకున్నారంట. ఫలానా చచ్చిపోయిన తహసీల్దార్ దాన్ని చూసి సంతకాలు పెట్టేవాళ్ళం. స్పేర్ చేయొద్దండి. స్పేర్ చేస్తే కూడా మేము కూడా ఓర్చుకున్నాను కూడా చెప్తాను. వీళ్ళ మీద హార్ష్గా పోతున్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాము. ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మీరు ఉండేటటువంటి ఊర్లో ఉండండి. లేదు మీకు ఇబ్బంది పడేది ఇష్టం లేకపోతే ఊరు వదిలేసింది వెళ్ళిపోండి. ఈ ప్రభుత్వంలో అయితే మీరు తప్పు చేయలేము. తప్పు మేము చేయం, మీతో చేయలేము. ఎక్కడైనా ఇల్లు అవుతారంటే మీకు అపోహ ఉంటుంది. అధికారులు కూడా తప్పు చేయలేము. రెండోది, సామాన్య ప్రజలు చెప్తున్నారు, మీరు రెగ్యులరైజ్ చేస్తారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇస్తారు. పీనలైజ్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి ఏమైనా విచక్షణ అధికారాలు ఉండి వీళ్ళు ఏమన్నా డబ్బులు ఎక్కువ మాట్లాడి తక్కువ చేసుకుంటాం, మేము డబ్బులు ఇస్తామని అపవాదు మీరేమన్నా పెట్టేదంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని మీ కంప్లైంట్స్ కానీ ఇది ఒకటే కాదు, ఏ కంప్లైంట్స్ ఉన్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను, ఒక మెయిల్ ఐడి ఇస్తాను. ఈ నియోజకవర్గంలో మీరు ఎప్పుడైనా దానికి ఫోన్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు చెప్పిన గ్రీవెన్స్ వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని పరిష్కారం చూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా అటువంటి ఆరోపణలు వస్తే కూడా దాన్ని పరిష్కరించడానికి, దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము సంసిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ప్రజల సౌకర్యార్థమే మేము ఆలోచన చేస్తాము. ప్రజలు బాగుండాలనే ఆలోచనతోనే చేస్తాము. ఇప్పుడు పెట్టిన మీటింగ్లో అవుట్కమ్ ఏమంటే 3 లైన్లు చెప్తున్నా. ఆర్డీఓ గారు, సబ్ రిజిస్టర్ గారికి, మున్సిపాలిటీ అధికారులకు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఒక సమన్వయ కమిటీ పెట్టుకుంటారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ జరగాలంటే కూడా వీళ్ళందరి సమక్షంలో చెప్తున్నాను, వాళ్ళందరి సమన్వయంతోనే జరుగుతాయి. ఏదైతే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో రెగ్యులరైజ్ చేసిన తర్వాత 14% వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, దాని మీద పీనలైజేషన్ కాదు. పీనలైజేషన్ లో కూడా వాళ్ళ విచక్షణాధికారాలు లేకుండా ఈ సమన్వయ కమిటీనే ఒక సెంటుకి ఇంత అని చెప్పేసి ఫిక్స్ చేయమంటున్నాను. ఎక్కువ పెంచేది తక్కువ పెంచేది వద్దు. ఆ విచక్షణ అధికారాలు వదులుతున్నాం. ఎందుకంటే గుడగాల్సిన ముఖం మీద వేసే వారాలు ఉంటాయి. అందుకు కూడా అవకాశం లేకుండా దానికి ఒక నామినల్ అమౌంట్ ఫిక్స్ చేసేసి ఆ డబ్బు కూడా ప్రజలకు తెలియజెప్పేస్తాం. అంతకు మించి ఏమన్నా అడిగినా మా దగ్గర కంప్లైంట్ చెప్పండి, అంతకుమించి మీకు తక్కువ చేసినా కూడా మా కంప్లైంట్ చెప్పండి. అంటే మీరు తక్కువ చేస్తున్నారంటే యూఆర్ టేకింగ్ దేర్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్. కాబట్టి రెండైనా మా దృష్టికి ఇస్తామని చెప్పేసి చెప్తాను. ఇవన్నీ కూడా మీ సౌకర్యార్థం చేస్తామండి. ట్రాన్స్పరెన్సీ అనేది, పారదర్శకత అనేది తీసుకురావాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి నిర్ణయాలు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అమలు అవుతాయి. వచ్చే రోజుల్లో చెప్తున్నాం, ఇవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేస్తాం. ఎక్కడ కూడా నేను ఇళ్ళు అవుతారని ఎవరికన్నా ఉంటే కూడా మీకు తిక్కబట్టింది అనుకుంటాను. జరగదు. 28 అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. దీంట్లో మ్యాపింగ్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏదైనా హౌస్ ప్లాట్ నెంబర్లు అలాట్ చేసి అది కూడా డిస్ప్లే చేస్తాం వచ్చే రోజుల్లో. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా బయట నోటీస్ బోర్డులో పెట్టమని చెప్తాను. ఈ సైట్లు గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పేసి, ఫలానా అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఈ సైట్లు గవర్నమెంట్ ల్యాండ్స్లోనే ఇవి రిజిస్ట్రేషన్ చేయబడడం అనేది అఫిషియల్గానే పెడుతుంది. అక్కడ కూడా మళ్ళీ దాపరికాలే
మేము చేయదలుచుకున్నది దొంగ పనిని కట్టడి చేయాలనుకున్నాం కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన పట్టలేదు. పేద ప్రజలు ఎవరైనా వాళ్ళ పెళ్లిళ్ళ కోసమో వాళ్ళ ఇంట్లో కార్యక్రమాల కోసమో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అమ్ముకోవాలనే వాళ్ళ కోసం అయితే మేము ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో లేదు. కాబట్టి రిజిస్ట్రేషన్స్ అనేది మీరు ఈ రోజు నుంచైనా రేపటి నుంచైనా కూడా చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టరు. చేయాల్సిందల్లా మీరు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టి దాని రిసిప్ట్ తీసుకుపోయేసి సబ్ రిజిస్టర్ గారికి మీ స్టాంప్స్తో పాటు అది కూడా ప్రొడ్యూస్ చేస్తేనే రిజిస్ట్రేషన్స్ అవుతాయి. మేము పోయేసి రిజిస్ట్రేషన్ చెప్పేసినారు కదా అని స్టాంపులు రాసుకొని పోతే జరగవు. మీరు ఖచ్చితంగా ఏదైతే డబ్బు కట్టాలో లేఅవుట్ ట్యాక్సెస్ మున్సిపాలిటీ డబ్బు చెల్లించండి. మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బు ఖచ్చితంగా ముక్కుపిండి వసూలు చేస్తాం. స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నిధులు రాబడతాం. తద్వారా ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతాం. అది మీకు సౌకర్యాలు కల్పించడం కోసమే కానీ మా స్వలాభాపేక్ష ఏమీ లేదు, మా ధనార్జన ఏమీ లేదు మాకు. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకోమంటాను. మీకు పరిష్కారం చూపిస్తాను. ఇప్పటికీ వెసులుబాటు ఇస్తాను. నేను గతంలో కూడా వెసులుబాటు ఇచ్చినా మీరు వాడుకోలేదు, మీరు డబ్బులు కట్టుకోలేదు. రూరల్ ఏరియాలో అయితే సబర్బన్ ఏరియాలో ఏదైతే ఉందో అదే రంగా చెప్తున్నా. ఈ నియోజకవర్గంలో దాదాపు 91-92 నుంచి సిఎండ్ఐజీ మిషన్కి సంబంధించి చర్చాస్తులకు సంబంధించి కుంభకోణానికి మూల కేంద్రము కదిరిగానే ఉంది. దీని మీద మొన్నట కలెక్టర్ గారి మీటింగ్లో నేనే ఒక ఎంక్వైరీకి అడిగినాను. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని చెప్పేసి అడిగినాను. సిఎండ్ఐజీ చర్చికి సంబంధించినటువంటి ఆస్తుల క్రయ విక్రయాల మీద కూడా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయమని చెప్పేసి కూడా అడిగినా దానికి ఆయన స్పందిస్తూ వెంటనే చేస్తాము, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు, ఒక లెటర్ పెట్టమన్నారు. నేను లెటర్ కూడా పెడతాను. వచ్చే రోజుల్లో ప్రజలకు చెప్తాను. సిఎండ్ఐజీ చర్చిల ఆస్తుల విషయంలో పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తాం. దీంట్లో దొంగలు ఎవరో ఖచ్చితంగా తేలుస్తాం. అప్పుడప్పుడు పారిపోయే వాళ్ళు మీకు ఒక ఎక్స్క్యూజ్ కింద మాకేదో ఆస్తి తగాదు, మీకు ఆస్తి తగాదులు ఉండేకి మీరు ఎస్సీలు కాదు, లేదంటే క్రిస్టియన్స్ కాదు, మీరు పారిపోయినారు. మీకు వాళ్ళకి ఏం తగాదా ఉందో మీరు ప్రజలకు చెప్పుకోవాలా. ఏమారిస్తే ఇంకా ఏమారే వాళ్ళు ఎవరు లేరు. పూర్తి స్థాయి వాస్తవాలు అనేది వెలుగులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తొందరలోనే జరుగుతుంది. కలెక్టర్ గారి ద్వారా ఖచ్చితంగా దీని మీద విచారణ, పూర్తి స్థాయి విచారణ జరగబోతోంది. చర్యలు కూడా జరగబోతున్నాయి. రిజిస్ట్రేషన్లు కూడా నిలుపుదల చేయమని చెప్పేసి కూడా నేను రెవెన్యూ అధికారులను అడిగినాను. ఆయనకు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఏదైతే జిల్లా మ్యాజిస్ట్రేట్ అధికారిక హోదాలో ఈ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయమని చెప్పేసి కూడా కోరుతాను.